బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం నాడు జేసీబీలతో ప్రహరీ గోడను కూల్చివేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చేశారు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డికి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్లను అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులు కూల్చివేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం నాడు జేసీబీలతో ప్రహరీ గోడను కూల్చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చేశారు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డికి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్లను అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులు కూల్చేస్తున్నారు.